సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే ఎట్టి భావం లేకపోతే జీవితం అనేటువంటిది పనికి రాకుండా పోతుంది. అందుకని మనోభావం అనేటువంటిది చాలా ముఖ్యం. యద్భావం తద్భవతి అంటారు. చాలా మంది వింటాం యద్భావం. మనం యూ బికమ్ వాట్ యూ థింక్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం అవుతాం. కాబట్టి మనం ఏ భావంతో ఉంటామో అదే భావంతో ఉంటాం. మనం ఈశ్వర భావంతో ఉంటే ఈశ్వరుడే అవుతాం. కాబట్టి మనం ఈశ్వర భావంతో ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. కొంతమంది చూడండి ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంటారు. అందరిలోనూ తప్పులు పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అలాగే అవుతారు అన్నమాట. వాళ్ళు ఆ విధంగా. అందుకని దానికి ఏంటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనోభావం ఎటువంటిది, ఎలా ఉండాలి అనేటువంటిది. దూరేణ హ్యవరం కర్మ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ ఫలహేతవః. ఓ ధనంజయ, సమత్వ బుద్ధితో కూడినటువంటి నిష్కామ కర్మము కంటే ఫలాపేక్షతో కూడినటువంటి కామ్యకర్మ అత్యల్పము అన్నారు. అంటే ఏంటి? సమత్వ బుద్ధితో నిష్కామ కర్మ అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సమత్వ బుద్ధితో పనిచేస్తున్నాం అనుకో, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేనప్పుడు ఆ సెల్ఫిష్ యాక్టివిటీ ఉండదు. ఎప్పుడు సెల్ఫ్లెస్గానే ఉంటుంది. అది ఎవరికొకరు మేలు జరుగుతుందిలే అని పని చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఉంటుందన్నమాట. నిష్కామ కర్మ అంటాం దాన్ని. ఓకే. సో, కాబట్టి కామ్య కర్మ అంటే ఏంటంటే, మన సెల్ఫిష్ కోరిక కోసం చేసేటువంటి పని. అది ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తిందామని కోరికొచ్చిందనుకో, ఎక్కడికో వెళ్లి ఏదో సంథింగ్ తిందాం అని అక్కడికి వెళ్లి తింటాం. అది కామ్య కర్మ. అది అల్పమైనటువంటిది. అది ఏం ఏం చేస్తుంది? దానివల్ల ఏం ప్రయోజనం? ఏమి ప్రయోజనం లేదు. ఏదో నీకు కోరిక కలిగింది. ఆ కోరిక తినడానికి వెళ్ళావు. ఏం ఉపయోగం దానివల్ల? దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. మహా అయితే నష్టం ఉంటుంది. అదేదైనా జంక్ ఫుడ్ అయితే కనుక అది దానివల్ల నీకేదైనా వ్యాధి వస్తుందంతే. సో, ఆ విధంగా. సో, ఆ కోరిక కూడా అలాంటి వాటి మీద ఎక్కువ వస్తుంటది కదా! క్రేవింగ్స్. జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ వస్తూ ఉంటది. సో, కాబట్టి ఏంటంటే ఇలా కామ్యకర్మల వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. అంటే కోరికలతో చేసే పని వల్ల. హ్మ్. అలాగే కోరికలు లేకుండా చేసేటువంటి నిష్కామ కర్మ వల్ల ఆహ్, ఆహ్, చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాము అనేటువంటిది మనం గ్రహించాలన్నమాట. సో, కావున మనమందరం కూడా అంటే భగవద్గీత మొత్తం సారాంశం అంతా చూసినట్టయితే ఒకే పదంలో చెప్పాలంటే నిష్కామ కర్మే. అదే ఇక్కడ ఈ దీంట్లో చెప్పింది. నిష్కామ కర్మ చాలా ఉన్నతమైనటువంటిది. సో, కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏంటి? వర్క్ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్. సెల్ఫ్‌లెస్ సర్వీస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్. సెల్ఫ్‌లెస్ సర్వీస్. మనం ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వర్క్ చేసుకుంటూ పోవడమే. అంతవరకు. ఓకే. కావున సమత్వ బుద్ధినే ఆశ్రయించుము. అది మనం ఇంట్లో చేసినా అంతే. ఇంట్లో చేసినా ఎవరి నుంచి ఏం ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. ఇంట్లో తల్లి పిల్లవాడికి పెట్టి వాళ్ళేమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తదా? ఏం ఎక్స్‌పెక్ట్ చేయదు. ఒక ప్రేమ అంతే. ప్రేమగా పెడుతుంది. అట్లనే ఆ నిష్కామ కర్మ. తల్లి ఆ నిష్కామ కర్మతో చేస్తూ ఉంది. అలాగే ఇంట్లో ఎవరికి పని చేసినా, ఎవరు చేసినా భగవంతుడికి చేస్తున్నట్టుగా భావన చేసేయాలి. అంటే ఈశ్వర భావంతో అంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ప్రతిఫలాపేక్ష అనేటువంటిది ఏమి ఉండదనమాట. అది ప్రతిఫలాలను కోరుకుంటే అది అల్పమైనటువంటిది. అది చిన్న అల్పమైనటువంటి ఆశలతో చేసేటువంటి పని దానివల్ల ఆహ్, కష్టాలు కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే చూడమంది ఏదో చేస్తారనుకోండి. ఏదో పని చేశారనుకో, వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అప్పుడేమవుతుంది? ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల వీళ్ళ మైండ్ సెట్ బాధపడతది. వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయలేదనుకో డ్యామేజ్ అవుతుంది. అప్పుడేమవుతుంది? రిలేషన్‌షిప్స్ పాడవుతాయి. ఇంకా ఇంట్లో పీస్‌ఫుల్‌గా ఉండలేరు. ఇంక పీస్ ఆఫ్ మైండ్ పోతే ఇంక పని చేసి ఏం ఉపయోగం? బతికి ఏం ఉపయోగం? సో, కాబట్టి ఏందంటే ఫస్ట్ ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే సెల్ఫ్‌లెస్‌గా పని చేయాలి. ఎవరి నుంచి ఏ ఎక్స్‌పెక్టేషన్ వద్దు. బాధపడొద్దు. అది. బీ హ్యాపీ ఆల్‌వేస్. పొగబండి యందు ప్రయాణం చేసి వచ్చినటువంటి ఒకనికి ఒక కూలివాడు కూలి కోసమై ఆహ్, మూటలు మోస్తాడు. దారిలో అంటే మనకి పోర్టర్ ఉంటారు. పోర్టర్ ఏం చేస్తాడు? అవన్నీ తెచ్చి దారిలో కలిసినటువంటి మరి ఒక ప్రయాణికుడు ఆహ్, ఇప్పుడు అతను మోసింది ఎందుకు మోసాడు? నువ్వు డబ్బులు ఇస్తున్నావు కాబట్టి మోసాడు. అది మోయడు కదా! అలాగే దారిలో వచ్చిన ప్రయాణికుడు ఒకడుంటాడు. జాలి కలిసి కూలివాడు చేయాల్సినటువంటి పనినే
అయ్యో మా పాపం తాతగారు మొయ్యలేకపోతున్నారు, నేను పట్టుకుంటానులేండి అని చెప్పి మోస్తాడు. అంటే ఏంటి, అక్కడ కూలివాడేమో దానికోసం మోసాడు, వాడు కూలి ఇచ్చేసాడు. దీనివల్ల అతనికి ఏమొచ్చింది కర్మ, డబ్బులు వచ్చినాయి అంతే, అంతవరకు. కానీ ఈ తాతగారి మీద హృదయం స్పందించి మోసాడు. మోస్తే ఏమైంది, ఇతనేమో ఎక్స్పెక్ట్ చేయలే, ఆయన నుంచి ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన సహాయం చేశాడు అంతే, నిష్కామ కర్మ. ఏమైంది, ఇప్పుడు అది ఒకవేళ ఆ, చెయ్యకపోయినా ఏదో విధంగా అతను జరుగుతుంది, కానీ ఇతను చేయడం వల్ల ఇతను మంచి అవకాశం వచ్చి ఒకరికి సహాయం చేయగలిగాడు. అంటే మన దారిలో మనం బతికేటప్పుడు ఇంకొకరికి సహాయం చేయగలిగే ఉంటే ఎంత మంచిది. ఏమీ సహాయం చేయకుండా ఎవరికి ఏం ఉపయోగపడకుండా బతికి కంటే కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఎవరో ఒకరికి ఉపయోగపడడం మంచిది కదా. సో ఆ విధంగా మనం ఆలోచించాలంటే ఇప్పుడు కూడా ఈ క్షణం ఎవరికి ఉపయోగపడగలం, ఆ విధంగా ఆలోచించడం మొదలు పెట్టాలి. సో అలాగే ఆ ఆ మోసేటప్పుడు వచ్చేసిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఈ మోసేసి తర్వాత వెళ్ళిపోయి, ఇంకా తర్వాత తాతగారిని ఆటోకి పంపించేసాడు ఫర్ ఎగ్జాంపుల్. అది పంపించేసిన తర్వాత జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఆయన. గుర్తుపెట్టుకుని థ్యాంక్స్ అని చెప్పి 10 విధాలు చెప్పి ఆ, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తాడు. అది ఒక 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే అది ఆ వెళ్తాడు పోతుంది అది. కానీ ఈ యొక్క గ్రాటిట్యూడ్ ఉంది చూసారా, ఆ జీవితాంతం ఆయన గుర్తుండిపోదు. ఆ పిల్లవాడు నాకు ఇంత సహాయం చేశాడు, ఆ టైంలో కష్టంగా ఉన్నాను అనుకుంటాడు. అనుకుంటాడా, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నమాట. అలా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ పిల్లలకు వస్తాయి. అందుకని ఆ, మనం తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని, అంటే జ్ఞానిన తత్వదర్శి. అలా నిష్కామకర్మ చేయడం వల్ల, మనం సేవ చేయడం ద్వారా ఏమొస్తుంది, మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి, అలాగే నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ అర్జునుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, తనను తాను కృపణుని అని చెప్పుకొని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. అంటే ఈ ప్రపంచం కర్మఫలమును ఆశించి వారి అంటే ఇప్పుడు అక్కడ ఏంటి, నేను ఏమి చేయలేను వదిలేస్తున్నాను అని చెప్పేసి అర్జునుడికి ఒక మనోభావం వచ్చేసింది. మనోభావం వచ్చేసి ఇంకా కంపితుడైపోయాడు, షేకింగ్ అయిపోయి ఇంకా అతని యొక్క హోప్స్ వదిలేశాడు. నెగిటివ్ థాట్స్ వచ్చేసి అతని యొక్క శక్తిని మర్చిపోయాడు, అతని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయాడు, అసలు ఎందుకు చేస్తున్నాడో మర్చిపోయాడు, ఎందుకు అసలు ఆ యుద్ధానికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. యుద్ధానికి ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చాడు అక్కడికి, కానీ ఆ విషయం కూడా మర్చిపోయి వీళ్ళందరినీ చంపి మనం ఏం చేసుకుంటాం ఇదంతా అనుకుంటున్నాడు. అనుకుంటున్నాడు. అంటే యుద్ధం అనేటువంటిది అతను అనుకునేది, ఆ భావన ఎందుకు కలిగిందంటే వాళ్ళ మీద ప్రేమ, మోహం కలిగింది కాబట్టి. సో ఆ మోహంలో పడిపోవడం వల్ల అసలైన జ్ఞానం కప్పబడింది అనమాట. అప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ కూడా కవర్ అయిపోయింది. ఎందుకని, బికాజ్ ఆఫ్ ఇల్యూషన్, మోహం వచ్చింది అది. ఆ తర్వాత ఇంకా నెగిటివ్ థాట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కాబట్టి ఇది ఎవరికైనా రావచ్చు, ఏదైనా టైంలో, ఏదైనా క్రిటికల్ టైంలో వెంటనే ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది అనమాట. మనకి భగవద్గీత రోజు ఎందుకు చదువుకోవాలి, ఏదైనా క్రిటికల్ టైం ఎవరికైనా వస్తూ ఉంటుంది. ఆ టైంలో నీకు సరైనటువంటి మార్గాన్ని ఇచ్చేది భగవద్గీత అనమాట. అది నీకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళేది అది. అందుకని మనం భగవద్గీతను బాగా రోజు స్టడీ చేసుకోవడం దానికి అవసరం అనమాట. అవి నాకు కష్టం వచ్చిందని చెప్పి వాళ్ళు భగవద్గీత తెలిస్తే నీకు తెలియదు. నువ్వు రోజు చదువుకుంటేనే ఆ రోజు కష్టం అవుతుంది అనమాట. అలాగే ఈ రోజు ఏదైనా సమస్య వచ్చిందో, లేదంటే ఇంకొకటి క్వశ్చన్ వచ్చిందో, అదంతా కూడా దీంట్లో నీకు ఆవేళ చదివిన దాంట్లో క్లియర్ అయిపోతుంది అనమాట. అంత గొప్ప శాస్త్రం భగవద్గీత. అందుకని ఇక్కడ ఏమన్నారు, సమత్వ బుద్ధితో సమత్వ బుద్ధితో అతను ఎప్పుడైతే అతను నిష్కామ కర్మ చేస్తాడో అతనికి అన్నీ తోడవుతాయి. అతని యొక్క ఎఫర్ట్స్ అన్ని కూడా రైట్ మార్గంలో వెళ్తాయి. అది గెలుస్తామా గెలవమా అవన్నీ ఆలోచించడం. మనం మనం ఒక మంచి పని చేస్తాం అంటే వెళ్ళిపోవడం అలా. ఇప్పుడు గెలవమా అని చెప్పి అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ప్రతిసారి అదే ఆలోచిస్తాడు అనుకోండి, ప్రతి బాణం వేసినప్పుడు ఇది గెలవమా అని చేస్తాడా, అదే అర్థమైందా. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి, సో ఇంకా అక్కడ ఏముంటది, మనం ధర్మయుద్ధం చేస్తున్నాం, ధర్మం గెలిచి తీరుతుంది అంతే, వెళ్ళిపోయింది పాజిటివ్ థాట్ అంతే. ధర్మాన్ని నిలబెట్టడమే మన విధానం. ఇప్పుడు ఇదేదో నా కోసం కాదు చేసేది, ధర్మయుద్ధము అనేటువంటి అలా.
ఇప్పుడు మనస్సు యొక్క సమత్వ బుద్ధి అనేటువంటిది ఈ ప్రాపంచికటువంటి జీవితంలో ఎట్లు తోడ్పడగలదు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే మనం డే టు డే లైఫ్లో మరి ఇలాంటి భావన ఎలా ఉపయోగపడుతుంది అదే ఇప్పుడు మనకు చెప్తున్నారు అన్నమాట. దీన్ని మనం యోగా డెఫినేషన్ గా కూడా చెప్పుకుంటాం, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, బుద్ధియుక్తో జహాతీహ సుకృత దుష్కృతే సుకృత దుష్కృతే యోగాయ యుజ్యస్వ యోగాయ యుజ్యస్వ యోగ కర్మస కౌశలం కౌశలం యోగ కర్మసు కౌశలం. కౌశలం యోగా అంటే యోగ కర్మసు కౌశలం అంటే డెఫినేషన్ ఏంటి? యోగా అంటే యోగ కర్మసు కౌశలం అంటే డెక్స్టరిటీ ఇన్ ఎవరీ యాక్షన్ ఇస్ యోగా. అంటే ప్రతి పనిలోనూ కూడా ఆ నైపుణ్యం ఏదైతే ఉందో దానిని యోగం అంటారు అని చెప్పారు అనమాట. సమత్వం యోగ ఉచిత అని ఇంత ముందు శ్లోకంలో చెప్పారు కదా, బుద్ధి దాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ యోగస్థా కురు కర్మ అని సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమోభూత్వ అసమత్వం యోగ ఉచ్యతే. అది 49వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఈ 48వ శ్లోకంలో అలాగే బుద్ధియుక్తో జహాతీత ఉభే సుకృ దుష్కృతే తస్మాత్ యోగ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఈ రెండు భగవద్గీత నుంచి ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అనమాట. యోగా అంటే ఏదో ఎక్సర్సైజ్ అనుకుంటారు అందరూ, కాదు. ఏంటి? ఎక్సలెన్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్, ప్రతి పనిలో కూడా నైపుణ్యం అనమాట. అది అది అంతేకాకుండా కర్మసు కౌశలం, కుశలమైనటువంటి కర్మనే చేస్తాను అంటే మంచి పని చేస్తాను. ఎందుకని? నిష్కామ కర్మ కాబట్టి. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏం పని చేస్తావు? నువ్వు చేసే పనల్లా కూడా మంచి పని అవుతుంది. నువ్వు చేసే పనల్లా కూడా సక్సెస్ అవుతుంది, అయిపోతుంది. ఎందుకంటే నీకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. నీ మైండ్ అంతా దేని మీద ఫోకస్ చేస్తే పని మీదే ఫోకస్ చేస్తే రిజల్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అదనమాట. మనోనిశ్చలత సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు పుణ్యపాపములు రెండిటినీ కూడా ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. అదే మనకి కౌశలం అన్నమాట. అంటే మనం చూడండి, ఇప్పుడు వరకు అనేక జన్మల్లో పోజేసి వచ్చినటువంటి కర్మలన్నింటినీ కూడా అనుభవించాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మనం నిష్కామ కర్మ మొదలు పెట్టామనుకోండి, బెనిఫిట్ ఏంటి? నిష్కామ కర్మ మొదలు పెడితే బెనిఫిట్ ఏంటి? ఇక్కడి నుంచి కొత్తగా ఏం పోజేసుకో, కొత్తగా ఏం లింకులు పెట్టుకో, అనవసరంగా బంధాలు పెంచుకో, అనవసరంగా కొత్త కర్మలను పెంచుకో. అందుకని పుణ్యపాపాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి పూర్తిగా ఆ భవబంధాల నుంచి తొలగించుకోగలుగుతాం. మరి అంతకుముందు చేసినవన్నీ కూడా తొలగించుకోవాలి కదా, ఆ కట్లన్నీ తెంచుకోవాలి కదా. అవి తెంచుకుంటూ మళ్ళీ కొత్తగా చేసి ఇప్పుడు అందరూ చేసేటువంటి తప్పుడు పని ఏంటి? ఇంతకుముందు కర్మలన్నీ ఉంటాయి, మళ్ళా కొత్తగా కర్మలు, ఆగామి కర్మలు అంటారు, వాటిని పోజేసుకుంటూ ఉంటారు. ఇంకా తప్పుడు పనులు చేయదు, ఇంకా కొత్తగా కర్మలు సంపాదించుకోవాలి, ఇంకా బంధాలు వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఎన్నో వేల జన్మలు ఎత్తాలి. ఇది మనిషి జన్మ ఎంతో ఉత్కృష్టమైంది. ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు రియలైజ్ అవ్వాలి కదా, ఓ నేను ఇంతకుముందు ఎన్నో పోజేసుకున్నాను, కర్మలన్నీ పోజేసి అవన్నింటినీ కూడా బంధాలను పెంచుకోవాలి. మళ్ళీ కొత్తగా తప్పులు చేసి నేను మళ్ళీ కొత్త కర్మలను పోజేసుకోకూడదు అని చెప్పి మనిషి ఆలోచించడం మొదలుపెట్టాలి. అది ఒక మనిషికే అలాంటి విచక్షణ జ్ఞానం ఉంది. ఇంకోటి ఏది చేసినా కానీ అలా చేయకపోవడం. ఇంకోటి ఏది చేసినా దాన్ని తింటుంది, దాన్ని కూడా చూసుకుంటుంది తప్ప ఒకళ్ళు మోసం చేయడం అంటే ఉంటుంది. మనకు అప్పుడప్పుడు నక్క స్టోరీలు ఎంత నక్క మోసం చేసిందని చెప్పి అక్కడక్కడ ఉంటాయి. కానీ బట్ ఏ జంతువు కూడా జనరల్గా ఒకటి మోసం చేయడం ఉండదు. సో దాని ఆహారం కోసం ఒకదాని కూడా చైన్గా డిపెండ్ అయ్యి వాటి పని అవి చేస్తాయి అంతే, అంతవరకు. సో ఈవెన్ సింహం కూడా కడుపు నిండిన తర్వాత ఏ జంతువు కడిగినా చంపదు, దాని పని అయిపోయింది. కడుపు నిండినంతవరకు ఆహారం కూడా. ఇంకేమైనా కనపడిందంటే ఇవాళ చంపుదాం, పక్కన పెట్టుకుందాం, దాచుకుందాం, బ్యాంకులో వేసుకుందాం, అలాంటి ఆలోచన దానికి ఏముంటుంది. ఈ మనిషి అలా కాదు, ఎంత తిన్నా ఇంకా కావాలి, అన్ని బ్యాంకులో వాడేసుకున్నా, అన్ని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత తిన్నా అట్లా ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది అనమాట. అంటే మనిషికే ఉందా అటువంటి బుద్ధి? ఏది? ఇలా ఆ డిస్క్రిమినేషన్ పవర్. ఆ డిస్క్రిమినేషన్ పవర్ ఏంటి? ఇంకా ఆ క్రేవింగ్స్ అనమాట. ఇంకా తిండే ఇంకా తినాలి, ఇంకా ఏవో కావాలి అనేటువంటి కోరికలతో వెళ్ళిపోతారు. మరి ఇంక వేరే జీవరాశికి ఇంకా అలాంటివి ఏమి ఉండవు. నాకు ఈ కావాలి అవి కావాలనే కోరికలు ఏమి ఉండవు. కానీ ఆకలి తీరాలంటే ఆ టైంకి ఆకలి తీర్చుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. అంతవరకు చేస్తుంది కోపం అది. కానీ మనిషి అలా కాదు కదా. అందుకని భగవద్గీత చదువుకోవాల్సిందే మనిషి. మిగిలిన చదవకుండా ఏం పర్వాలేదు, వాటికి మంచిదే, వాటికి అవసరం లేదు. అవి కరెక్ట్గా వాటి పని అది చేసుకుంటున్నాయి, వాటికి ఏం చేసుకుంటాయి. మనిషి అయితే తప్పనిసరిగా చదవాలి.
ఎందుకంటే మనిషి కూడా భగవద్గీత చదవకపోతే ఏమవుతుంది? మనం భగవద్గీత రోజు చదివి పాటించకపోతే ఏమవుతుంది? ఈ మార్గంలో మనం ప్రయాణం చేయం. ఎప్పుడు టెన్షన్ బతికే ఉంటుంది. అప్పుడు టెన్షన్ బతికి వల్ల అన్ని వ్యాధులు వస్తాయి. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. నిద్ర పట్టదు, అన్నీ వచ్చేస్తాయి. ఒకసారి భగవద్గీత చదవడం మొదలుపెట్టిన తర్వాత నీకు శుభ్రంగా నిద్రాడుతుందా? అది భగవద్గీత అంత మంచిది అన్నమాట. అందుకని రోజు భగవద్గీత చదువుకోవడం. భగవద్గీత మందు అన్నిటికీ, అన్ని వ్యాధులు పోవడం. అది ఆ భగవద్గీత యోగ కర్మసు కౌశలం అంటే ప్రతినిత్యం కూడా చేసేటువంటి యోగ సాధన అలా ఉపయోగపడుతుంది మాట మనకి. అది మన మైండ్ని కరెక్ట్ లైన్లో పెడుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? మనోనిశ్చలత సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు పుణ్యపాపాలను ఇక్కడ విడిచిపెడతా అన్నారు కదా. అసలు మానవుని యొక్క అజ్ఞానాంధకారమును త్రోయబడినటువంటి అయితే ఏంటంటే కేవలం కర్మలే, మనం చేసే పనులే మనల్ని అజ్ఞానంలో తోసేస్తాయి. మరి ఇవి దుష్కర్మలై మనకి ఏ రకాలుగా ఉన్నాయి? దుష్కర్మలు చెడ్డ పనులు ఉంటాయి, సత్కర్మలు మంచి పనులు ఉంటాయి. ఈ రెండు విధాలైనటువంటి కర్మలు ఉన్నాయి. మరి నువ్వు ఈ దేన్ని చూజ్ చేసుకుంటున్నావు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ యొక్క మనసు మీద ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి ఆ మనసుని ఎప్పుడైతే నువ్వు నిలబెట్టగలిగావో, మాస్టరీ ఓవర్ మైండ్ అంటాం, ఇది చిత్తవృత్తి నిరోధ యోగ. ఆ మనసుని ఎప్పుడైతే నిలబెట్టగలిగావో కరెక్ట్గా ఆలోచించి మంచి పని చేస్తావు, చెడ్డ పని ఎందుకు చేస్తావు? అర్థమైందా? అది సో కాబట్టి అది మనం ఆలోచించడం మొదలు పెట్టాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఏదైనా డాక్టర్ ఉన్నాడు అనుకో, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య అయింది, ఆపరేషన్ చేస్తాడు అనుకో, అప్పుడు కత్తి ఉపయోగిస్తాడు. ఓ దొంగోడు ఉంటాడు, వాడు కత్తి ఉపయోగిస్తాడు. ఈయనేమో అదే కత్తితోటి ఆపరేషన్ చేసి ఆ కంటి ఏదో తీసేసాడు, అదంతా సెటరేట్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది. అక్కడ మనిషిని బతికించడానికి చేశాడు, క్యూర్ చేశాడు. ఇక్కడ ఇంకోటి ఇదే కత్తిని ఇంకొకటి చంపడానికి ఉపయోగిస్తాడు. అది ప్రాణాన్ని బతికించడానికి ఉపయోగించే డాక్టర్, ఈ దొంగ ఏం చేశాడు? అవతల చంపడానికి హార్ట్ చేస్తాడు అన్నమాట. సో ఏమైంది అక్కడ? ఆ యొక్క సత్కర్మ దుష్కర్మ అనేటువంటిది ఎలా వచ్చింది? మనిషిని బతికిద్దాం అనేటువంటి ఆలోచన, డబ్బులు సంపాదిద్దాం, ఏదో విధంగా సంపాదిద్దాం అనేటువంటి ఆలోచన. అంటే ఇక అవతల మనిషి చచ్చిపోతున్నాడా, ఆ ప్రాణానికి ఏం విలువాడు, అది అంతైనా సరే చంపేసి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి మనస్తత్వాలు ఉంటాయి మనుషులకి. అది కాబట్టి మనం ఎప్పుడు కూడా శరీరం గురించి ఆలోచిస్తూ ఉన్నంతసేపు కూడా ఈ శరీరం యొక్క కోరికలు, శరీరానికి సుఖాలు, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం నుంచి కొంచెం అంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు శరీరానికి కష్టపడినా కానీ, శరీరానికి కష్టం కలిగినా కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎప్పుడు మనం నిష్కామ కర్మలో ఉన్నప్పుడు అనమాట, మనం కష్టపడినాం. అదే సెల్ఫిష్గా ఉన్నవాడికి ఏంటి? అది తినేసి పడుకోవాలి అదనమాట. అది నాకు సెల్ఫిష్నెస్ అనమాట. కామ్య కర్మలు చేసేవాడు కండి ఏమన్నా కొంచెం అంటే పని దొంగలు ఉంటుంటారు. పని ఏమైనా చేయాలంటే కనుక తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సెల్ఫిష్ పీపుల్ అన్నమాట. సెల్ఫిష్ పీపుల్. సో వాళ్ళు సక్సెస్ అవ్వలేరు లైఫ్లో, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అనమాట. సో కాబట్టి పని దొంగ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వడు. అందుకని ఎప్పుడు కూడా నిష్కామ కర్మ చేసేవాడు అన్నిటిలోనే సక్సెస్ అయిపోతాడు. అదే యోగ కర్మసు కౌశలం. అది కాబట్టి మన పరిపక్వత రావాలి. ఎప్పుడు కూడా మనం చేసే పనిలో నిష్కామం ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, చేసేయడమే, ఎక్సలెంట్గా అయిపోతుంది అంతే. అదే ఏ రిజల్ట్స్ వస్తుంది, డోంట్ వరీ, ఆ రిజల్ట్స్ కూడా నీకెందుకు, ఆయన పైన వాడు చూసుకుంటాడు కదా. సో కాబట్టి అవన్నిటిని పట్టించుకోకు. నువ్వేం చేయాలి? సత్కర్మ దుష్కర్మ, ఇది మంచి పని చెడ్డ పని, అదే ఆలోచించాలి. మంచి పని అయితే చేసేయడం, చెడ్డ కర్మ అయితే మాట్లాడుకోకూడదు. అంతే అంతే అదే అర్థమైందా? అంతే, అదే లెక్క పెట్టుకోవాలన్నమాట. కాబట్టి చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి యోగి ఒకడు పర్వత గుహమయందు ధ్యానం చేయించున్నాడు. చెప్పులు కుట్టేటువంటి మాదిగా ఒకడు బజార్లో కూర్చుని ఏకాగ్ర చిత్తంతో ఆ చెప్పుల్ని కుడతా ఉన్నాడు. ఒక వృత్తిని సక్రమంగా చేసుకుంటా ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా మన పరిపక్వత యందు లేక కర్మయోగం నందు చంచల చిత్తము గల యోగి కన్నాను కూడా ఏకాగ్రత ఉన్నటువంటి ఆ చెప్పులు కుట్టేవాడు చాలా బెటర్,
చంచల చిత్తం మన ధ్యానంలో కూర్చుని మనం ఊరికే ఈ చెత్త ఆలోచించే వాళ్ళ కంటే కూడా ఆ చిక్కుడు గుట్టి ఎలా ఏదో ఒక కర్మ చేస్తా ఉన్నాడు చూసా, ఏకాగ్రతతో ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాడు, వాడు గొప్పవాడు. ఎందుకు? అక్కడ ఒక పని అవుతుంది. అలాగే నువ్వు చంచల చిత్తం లేకుండా ఏకాగ్రతతో భగవంతుని కోసం ధ్యానం చేసావు అనుకో, అది హయ్యెస్ట్ కర్మ. ఏమి ధ్యానంలో కూర్చుని ఎప్పుడైపోతారా బాబు ఈ ధ్యానం అని చెప్పి నిద్రపోతూ ఉంటారు, లేదంటే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇంక ధ్యానం ఏమంటే చంచల చిత్తం కలిగినటువంటి వాడికి ఏం ఉపయోగం ఉండదు కదా. అట్లా అనమాట. ఎప్పుడు కూడా చంచలత్వం ఉండకూడదు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా కర్మయోగం నందు చంచల చిత్తం కలిగినటువంటి వాడు పనికిరాడు అనమాట. ఏకాగ్ర చిత్తం ఉన్నటువంటి వాడే కర్మయోగంలో ఉండగలుగుతాడు అని స్వామి వివేకానంద ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట. ఆ మాదిగవాడు, చెప్పులు కుట్టే మాదిగవాడే బెటరు నువ్వు ఆలోచిస్తూ ఏదో చేసే కంటే అని. ఓకే, సామర్థ్యంతో చేసేటువంటి కర్మల యందు గొప్ప కర్మ ఏది అంటే, మనం ఎక్సలెంట్ గా చేసేస్తున్నాం, మరి ఆ కర్మంలో గొప్పదేది? ఈ ప్రశ్నకు సమాధానం దీంట్లో వస్తుంది అన్నమాట. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః గచ్చంత్యనామయం. అంటే సమస్త బుద్ధితో కూడినటువంటి జ్ఞానులు కర్మయోగమును త్యజించి జనన మరణ బంధముల నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమునకు దుఃఖరహితమైనటువంటి ఆ మోక్షాన్ని పొందుతున్నారు అని చెప్పారు. అంటే ఏంటి ఇక్కడ? దుఃఖ కారణమైనటువంటి ప్రాపంచిక జీవితం యొక్క దుఃఖాలతో కూడినటువంటి ప్రాపంచిక జీవితం అంటేనే దుఃఖాలు. ఆ ప్రాపంచిక జీవితాలన్నింటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నిష్కామ కర్మ చేస్తున్నటువంటి నీకు దుఃఖమే ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి లేకుండా ఉన్నటువంటి వాడు పరమాత్మ విషయాల్లో ధ్యాన నిమగ్నుడు కాగలుగుతున్నాడు, ప్రశాంతాత్ముడు కాగలుగుతున్నాడు అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. సో కాబట్టి మనం అట్లాంటి స్థితిని మనం తెచ్చుకోవాలన్నమాట. అంటే దుఃఖకారకమైనటువంటి ఈ ప్రాపంచిక జీవితంనే దుఃఖరహితంగా యోగి చేసుకోగలుగుతాడు. అంటే నువ్వు అందుకనే అన్నిటికంటే గొప్పవాడు యోగి, నువ్వు యోగివి కమ్ము అని చెప్పారు. ఎవరికి? అర్జునుడికి. మరి నేనేం కాను, జ్ఞానిని కానా లేదంటే యోగిని కానా అన్నాడు. సో యోగి అనేటువంటి వాడు జ్ఞానాన్ని ఆచరించేటువంటి వాడు. జ్ఞాని కంటే కూడా యోగి గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగివి కమ్ము అర్జున అని చెప్పారు. యోగివి కమ్ము అంటే దేన్ని ఎక్స్పెక్ట్ చేయకు, నువ్వు నిష్కామకరం చేసుకుంటా బాగుంటే నీ డ్యూటీ నువ్వు చేయి ప్రాపర్గా. నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పో, నిష్కామంగా చేయి. చేసుకుంటూ ఈ ప్రాపంచిక జీవితంలో అంటే ఈ బంధాలకు కారణమైనటువంటి వాటిని అన్నింటి మీద విడిచిపెట్టేది, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి విడిచిపెట్టు. జన్మరహితమైనటువంటి ఆ యొక్క పరమాత్మ దృష్టి ఏదైతే ఉందో దాన్ని అలవాటు చేసుకో. సో చెడుని మంచిగా మార్చుటే గొప్ప కార్యం అవుతుంది. అంటే ఏంటి? నువ్వు మనసులో చెడుని అంతటిని తొలగించి దాన్ని మంచిగా మార్చడం ఎంతో గొప్పదన్నమాట. అందుకని దీనికి పండిత శ్రీరామ శర్మ గారు ఏం చెప్పారంటే, నిజమైనటువంటి సేవ అంటే మనల్ని మనం మంచిగా మార్చుకోవడమే, పరివర్తన చేసుకోవడమే. ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ అ రియల్ సర్వీస్ అని చెప్పారు. అది ఆయన ఎవరు ఉంటారేమో, ఆయన గాయత్రి పరివార్ స్టార్ట్ చేసినటువంటి మహానుభావుడు. ఓకే, రోజు 2 జొన్న రొట్టెలు తినేవాళ్ళండి. అది కూడా ఎలాగా? గోవుకి జొన్నలు పెట్టి వచ్చినటువంటి ఆ జొన్నలో పేడలోంచి వస్తాయి కదా, ఆ పేడలో కడిగేసి అంటే గోవు శుద్ధి చేసినటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ జొన్నల్ని పిండి చేసి 2 జొన్న రొట్టెలు తిని ఆయన ఆ ఆహారంతో ఉండేవాడు. రోజు 2 జొన్న రొట్టెలతో.
3000 పుస్తకాలు రాశారు. అంత గొప్ప పుస్తకాలు రాశారనమాట. అంత మహాత్ముడైన. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే అంటే మహాత్ములు గొప్పవాళ్ళు ఎలా అవుతారు అనేటువంటిది ఏంటంటే కమిట్మెంట్ అనమాట. కమిట్మెంట్, అంత కమిట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు. సో కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి వదిలిపెట్టాలి. ఏదో నాకు తిండే లోకం, నిద్రే లోకం అనుకుంటే ఏం చేస్తాం? ఏమి చేసేది లేదు. తినడం, నిద్రపోవడం తప్ప ఏంటి ఏమి చెయ్యాలి, ఈ ప్రపంచానికి ఏమి చేయాలి అనేటువంటి ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండాలి. సో ఒక క్షణంలో ఎన్నో పనులు చేయగలుగుతావు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతిరోజు కొంచెం కొంచెం నువ్వు ఒక వాల్యూ యాడ్ చేస్తున్నావు అనుకో, నువ్వు జీవితాంతానికి ఎంతో చేయగలవు. ఏం చేయకుండా ఊరికే టైం పాస్ చేస్తున్నావు అనుకో, నువ్వు చేసింది సాధించింది ఏమన్నా, అయ్యో నేను ఇప్పటివరకు ఏం సాధించాను ముసలోడు అయిన తర్వాత ఆలోచిస్తే ఏమీ సాధించలేదు. ఇంక జీవితం అయిపోయి ఇంకేం సాధిస్తావు? సో కాబట్టి ఈ రోజు నుంచి, రేపు ఉంటామో లేదో తెలియదు, ఈవేళే చెయ్యి ఆ మంచి పని ఏదో. డు నాట్ పోస్ట్ పోన్. రేపు చేసేది కూడా ఈవేళ చెయ్యి. డూ ఇట్ టుడే. పోస్ట్ పోన్ చేయకు. మంచి పనిని ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. రేపు చేద్దామని అంటే ఎప్పుడు అనుకోకూడదు అనమాట. సో చేసేయడమే. అవకాశం వచ్చినప్పుడు చేసి పడేది. అట్లా అవకాశం లేకపోయినా తెచ్చుకునే చేయాలి. అది. సో కాబట్టి దీనిలో చెప్పింది అది. ఈ యొక్క జన్మరహితమైనటువంటి కారకాన్ని ఏదైతే ఉందో, అంటే మంచిని పెంచుకుంటూ చెడుని అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని మనం మంచిగా మారడం ఒకటి. 2 తనను కబలింప వచ్చినటువంటి విషం అనేటువంటి అమృతంగా స్వీకరించినటువంటి వాడు పరమశివుడు. అంటే అందరినీ దహించేస్తుంది ఆలాహలం. ఓకే. ఆ యొక్క క్షీరమదనం చేస్తున్నారు, క్షీర సముద్ర మదనం చేస్తున్నారు. క్షీర సముద్ర మదనం చేసినప్పుడు ఆ యొక్క దేవతలు రాక్షసులు పట్టుకుని చేసినప్పుడు అమృతం కోసం చేస్తున్నారు. వాళ్ళందరూ దాన్ని చిలుకుతున్నారు. మనం మామూలుగా పాలు మజ్జిగ చిలికితే ఏమని ఆశిస్తాము? వెన్న వస్తుంది, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. వీళ్ళు అమృతం వస్తుందని చెప్పి పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. పెట్టి పెద్ద ప్రాజెక్ట్ అది. ప్రపంచంలో నెంబర్ 1 ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు ఏది లేదు. ఆ ప్రాజెక్ట్ నుంచి అన్ని పుట్టినాయి. మనకి క్షీర సముద్ర మదనం మొత్తం దేవతలు రాక్షసులు అందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి మళ్ళీ ఆ మధ్యలో ఆ తాడుగా, అంత సముద్రానికి తాడు ఎక్కడ దొరుకుతుంది? తాడు కావాలంటే దానికి ఇంకా సర్పాన్ని తీసుకొని ఆసుకుని ఆదిశేషుని, తర్వాత ఈ యొక్క మధ్యలో మళ్ళీ కవ్వం దొరకాలంట. అంత త్వరగా అంటే ఇంక కవ్వం ఏది ఉంటుంది? మేరు పర్వతాన్ని కవ్వంగా వాడారు. అదే ముందు నిలబడిచావు, అది అందరూ మునిగిపోతుంది. మరి మునిగిపోద్ది ఎలాగా అంటే అప్పుడు విష్ణుమూర్తి ఈ యొక్క తాబేలుగా కిందకు వచ్చి కుర్మావతారాన్ని ఎత్తి ఆ కిందకి వెళ్తాడు. కొందకెళ్ళి ఆ తాబేలుగా పర్వతాన్ని అలా నిలబెట్టాడు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్లో మస్ట్ చేసినోడు ఏమొచ్చింది? ఆలాహలం వచ్చింది. ఆలాహలం అయితే కోలాహలం అయిపోయింది అందరం. మరి ఏం చేయాలి? అందరూ చచ్చిపోతున్నారు. ఇంకా అందరూ ఆలాహలం వచ్చిందంటే విషం వచ్చేసింది. ఇప్పుడు విషవాయువు వచ్చిందంటే భోపాల్లో అది పేలి ఏమైంది? గ్యాస్ పేలి మొత్తం ఎంతో మంది చనిపోయారు. మరి ఇప్పుడు ఆలాహలం చూడు, ఆటం బాంబు వచ్చినప్పుడు ఏమైంది? జపాన్లో అందరూ చచ్చిపోయారు. మరి ఈ ఆలాహలం ఫస్ట్ వచ్చింది ఆటం బాంబు. ఎన్ని ఆటం బాంబులు కూడా పెద్దది అది. మరి అలాంటి ఆటం బాంబు ఇప్పుడు వచ్చింది. మరి అలాంటప్పుడు మరి దాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు ఆటం బాంబు వేస్తే కంట్రోల్ చేసేవాడు ఎవడు లేడు. అప్పుడు ఆటం బాంబు కంటే ఎంతో పెద్దదైనటువంటి దాన్ని కంట్రోల్ చేయడానికి ఓన్లీ పరమశివుడు ఒక్కడే దిక్కాడు. వెంటనే పరమశివుడిని ప్రార్థిస్తే ఆ పరమశివుడు వచ్చి ఆలాహలాన్ని మింగి మళ్ళీ ఆ ఆలాహలం పొట్టలోకి వెళ్ళిపోతే ఆ పొట్టలో లోకాలన్నీ ఉన్నాయి. శివుడి పొట్టలో, పరమాత్ముడి పొట్టలో. మరి పొట్టలోకి వెళ్ళిపోతే ఈ లోకాలన్నీ చచ్చిపోతాయి. అందుకని చెప్పేసి శివుడు కంఠంలో ఉంచేసుకుంటాడు. అందుకని నీలకంఠుడు అయ్యాడు అనమాట. కంఠం నల్లగైంది కాబట్టి నీలకంఠుడు అయ్యాడు అనమాట. సో అలా శివుడు ఎలా అయితే ఆలాహలాన్ని భక్షించి ఎలా తీసుకున్నాడో దేనికోసం చేశాడు ఆయన? ఆయన కోసం ఏం చేయలేదు, అందరినీ రక్షించడం కోసం చేశాడు ఆయన కదా. విషవైద్యులందు అతనే గొప్ప వైద్యనాథుడు. ఆయనకి వైద్యనాథుడు, ఆ వైద్యనాథుడు అని పేరు వచ్చిందన్నమాట. అది కాబట్టి ఏంటంటే ఏ ప్రాణం పోయేటువంటిది వచ్చినా కానీ మనం పరమశివుణ్ణి తలుచుకునే వైద్యనాథుడు ఆయనే. అది
మానవుని యొక్క బంధింపవచ్చినటువంటి కర్మములనేటువంటి కర్మములనేటువంటి కర్మబంధములనేటువంటి కర్మయోగి ఆ కర్మబంధాలన్నింటినీ కూడా ముక్తి మార్గముగా మార్చుకోగలుగుతాడు. అంటే ఏంటి? మనం నిజంగా కర్మయోగులం అయితే మనం చేసేటువంటి అన్ని పనుల్ని మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతే దాని ముక్తికి మార్గం అయిపోతుంది. మనం అక్కడ ముక్కు మూసుకుని హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయగలనైనా ఇక్కడ ఉన్నప్పుడే మంచి పనులు చేసుకో. నీ పని నువ్వు మంచి పని చేసుకో. ఏదో ఒక సహాయం చేయి. ఏదో ఒక మంచి పని చేసేస్తూ ఉండు. ఆ విధంగా నువ్వు జీవితం ఆ కర్మ నీ యొక్క ముక్తి మార్గం చూసుకో. ముక్తి మార్గాన్ని చూసుకోకపోతే ఏం ఉపయోగం? వేస్ట్ అయిపోతుంది లైఫ్. కాబట్టి అనిత్యము ద్వారా నిత్యమును పొందుటయే ఈ పరమయోగము అని చెప్పి రామకృష్ణ వారు చెప్తారనమాట. సో ముక్తికి మార్గాన్ని పొందినటువంటి లక్షణం ఎలా ఉంటుంది అంటే, మరి ముక్తికి మార్గాన్ని పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, నువ్వు లిబరేటెడ్ సోలా కాదని నీకు ఎలా తెలుస్తుంది? దానికి కూడా ఒక టెస్టింగ్ పారామీటర్ ఇచ్చారన్నమాట. మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తాం కదా, అలాగా ఒక టెస్ట్ కేసు రాశారు. అది 52లో ఉంది. ఓకే, 52 రేపు చదువుకుందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వము కూడా పరమాత్మ స్వరూపంగా భావించి 2 నిమిషాలు ధ్యానం. స్ట్రైట్గా కూర్చోండి. మెడ నడుము తిన్నగా ఉండాలి. మూసుకొని పరమాత్మని ధ్యానించిన భక్తి శ్రద్ధ.